అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ తప్పు ప్రజలది, బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ప్రతి ఒక్కసారి కార్యభంగం కలుగుతూ ఉన్నా మరింత పట్టుదలతో కార్యసాధనకు పూనుకోవటంలో నువ్వు కనబడుస్తున్న ఓర్పు దీక్షలను మెచ్చుకోవలసిందే. కానీ ఇంతకు నువ్వు సాధించవలసిన కార్యం లేక పరిష్కరించవలసిన సమస్య ఏమై ఉంటుందా అని తెలియటం లేదు. వెనకటికి విక్రమసింహుడు అనే రాజు తన రాజ్యాన్ని చక్కన పరిపాలనాదక్షులైన వారికి అప్పగించే ప్రయత్నంలో భంగపడినట్లుగా నీకు జరుగుతుందన్న అనుమానం కలుగుతుంది. అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. విశాల దేశాన్నేలే విక్రమసింహ మహారాజుకి పిల్లలు లేరు. అయినా తన ప్రజలనే కన్నబిడ్డల్లా భావించే ఆ రాజుకి పిల్లల గురించి చింత కూడా లేదు. కానీ దేశ పౌరులు మాత్రం విక్రమసింహుడి తర్వాత తమకు ఎలాంటి ప్రభు వస్తాడోనని బెంగపెట్టుకున్నారు. ప్రజల్లో కొందరు ప్రముఖులు రాజును కలుసుకుని, ప్రభు, తమరు యోగ్యుడైన చిరంజీవిని దత్తతగా తీసుకుని ఇప్పటి నుంచి తగిన శిక్షణనిస్తే మాకు మీ అంతటి మహారాజు మళ్ళీ మాకు లభ్యమవుతాడు అని చెప్పారు. విక్రమసింహుడికి ఈ మాటలు వినగానే రాజు కావాలంటే తనకు వారసుడే కానవసరం లేదని, శిక్షణ ఉంటే చాలని అనిపించింది. ఆ విషయం రాణికి చెబితే ఆమె కూడా అలాగే చేయటం మంచిదని అంది. ఇద్దరూ కలిసి బాగా ఆలోచించాక మహారాజు దగ్గర శిక్షణ పొందటానికి, కొత్త రాజు కావటానికి సమర్థులైన యువకులు ముందుకు రావలసిందని దేశమంతటా చాటింపు వేయించారు. ఆ చాటింపు విని ఎందరో యువకులు రాజధానికి వచ్చారు. మహారాజు స్వయంగా వాళ్ళందరినీ పరీక్షించాడు. చిట్ట చివరికి అన్ని విధాల సరిసమానులు, మిగతా అందరికంటే అధికులు అనిపించుకున్నారు సుశాలుడు, కుశాలుడు అనే ఇద్దరు యువకులు. ఆ ఇద్దరిలో ఒక్కడిని మాత్రమే ఎంపిక చేయవలసి ఉంది. రాజుకి అది అసాధ్యమనిపించింది. ఆయన వాళ్లతో, మీ ఇద్దరూ ఎందులోనూ ఒకరికొకరు తీసిపోరు, కానీ మీలో ఒక్కరు మాత్రమే విశాల దేశానికి రాజు కాగలరు. రాజు అంటే సామాన్యమైన పదవి కాదు. రాజు దేవుడితో సమానం. మీరు మానవ ప్రయత్నంతో ఎన్నో విద్యలు నేర్చుకున్నారు. దైవశక్తితో మరికొన్ని విద్యలు నేర్చుకుని రండి. అందుకు మీకు 1 ఏడాది గడువిస్తున్నాను. ఏడాది తర్వాత మీలో ఎవరెక్కువ దైవానుగ్రహం పొందితే వాళ్ళని విశాల దేశపు రాజుగా చేస్తాను. ఇక వెళ్ళిరండి అని చెప్పి పంపించాడు. సుశాలుడు, కుశాలుడు దగ్గరలోని అరణ్యంలోకి వెళ్ళి తీవ్రంగా తపస్సు చేశారు. ఏడాది తిరగకుండా వాళ్ళిరువురికి కూడా దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. నా దేశంలో ప్రజలు సుఖంగా ఉండాలి అని కోరాడు సుశాలుడు. దేవుడు ప్రసన్నుడై, నాయనా, నువ్వు ఎటువంటి క్లిష్టమైన సమస్య పరిష్కరించగల మేధాశక్తిని కలిగి ఉంటావు. ప్రకృతి ఋతుధర్మాన్ని పాటిస్తుంది. ఎటువంటి రోగానికైనా మందు కనిపెట్టగల వైద్య ప్రముఖులు నీ దేశంలో రాణిస్తారు. ఎటొచ్చి నువ్వు దేశానికి రాజువు కావాలి. అప్పుడే నేనిచ్చే వరాలు నీకు పనిచేస్తాయి అని చెప్పి మాయమయ్యాడు. ఆ తర్వాత దేవుడు కుశాలుడికి ప్రత్యక్షం కాగానే అతడు, నా ప్రజలు నా మాటను శిలాశాసనంగా భావించాలి. నాకు ఎదురు తిరిగిన వారిని సర్వనాశనం చేయగల శక్తి నాకుండాలి. నన్ను నమ్మిన వారందరికీ నిరంతరం విలాసాలు, వైభోగాలు ఉండాలి అని కోరుకున్నాడు. తదాస్తు. అయితే నువ్వు దేశానికి రాజు అయినప్పుడు మాత్రమే నేనిచ్చిన వరాలు పనిచేస్తాయి. నా వరాలు నీకు, నీ దేశానికి మాత్రమే పరిమితమవుతాయి అని వరమిచ్చి మాయమయ్యాడు దేవుడు. కుశాలుడు, సుశాలుడు విశాల రాజధానికి తిరిగి వెళ్ళి రాజు విక్రమసింహుణ్ణి కలుసుకొని తాము సాధించిన దైవశక్తుల గురించి చెప్పారు. ఆయన జరిగిందంతా విని, ఏ దేశానికైనా ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే రాజు ఉండాలి. శత్రువులను సర్వనాశనం చేయగల శక్తి ఉండాలి. ఆ రాజుకుండాలి. ఇందుకుగాను మీలో ఇద్దరికి చెరిసగం లక్షణాలు మాత్రమే ఉన్నాయి. పోనీ ఒకరిని రాజు, ఇంకొకరిని సేనాధిపతి చేద్దామంటే
మీరు రాజు కాగలిగినప్పుడే మీ శక్తులు పనిచేస్తాయని దేవుడు వరమిచ్చాడు. ఇద్దరి శక్తులు ఒకేసారి ఉపయోగించుకునే అవకాశం దేశానికి లేకపోవడం నాకు అంతగా నచ్చలేదు. అందువల్ల నేను అరణ్యానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించి మీ శక్తుల్ని దేశానికి ఉపయోగపడేలా చేస్తాను. ఈలోగా మీరు కొంతకాలం పాటు ప్రజల మధ్య సంచరిస్తూ వారి కోసం మీరు ఏమేం చేయగలరో చెప్పుకుని ప్రజల అభిమానం పొందండి అని చెప్పాడు. ఆ ప్రకారమే సుశాలుడు కుశాలుడు ప్రజల మధ్యకు వెళ్ళారు. రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి విక్రమసింహుడు సమీపంలోని అరణ్యానికి వెళ్ళి 3 మాసాల పాటు కఠోరమైన తపస్సు చేయగా ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన రాజు మనస్తాపం గురించి తెలుసుకొని, నాయనా, సుశాలుడు మంచివాడు, కుశాలుడు చెడ్డవాడు. తమ బుద్ధులకు తగినట్టుగా వారు కోర్కెలను కోరారు. వారి తపస్సుకు మెచ్చి నేను వాళ్ళ వరాలను కోర్కెలను తీర్చాను అని వివరించి చెప్పాడు. విక్రమసింహుడు వెంటనే, లోకపాలక, మంచివాడి కోర్కెలు తీర్చావు సరే, చెడ్డవాడని తెలిసి కూడా నువ్వు కుశాలుడికి కోరిక ఎందుకు తీర్చావు అని అడిగాడు. నాకు వాళ్ళ నియమనిష్టలే తప్ప మంచి చెడ్డలు ముఖ్యం కాదు. అయినా రాజు అయినప్పుడే వాళ్ళ వరాలు పనిచేస్తాయని నియమం పెట్టాను కదా. వారిలో ఎవరును రాజును చెయ్యాలన్న అనుమానం నీకు వద్దు. ఆ నిర్ణయాన్ని ప్రజలకే విడిచిపెట్టు. ప్రజల్లోనూ మంచివారు చెడ్డవారు ఉంటారు. నీ విశాల దేశాన్ని 2 భాగాలుగా చెయ్యి. సుశాలుణ్ణి కోరుకున్న వారందరూ ఒక భాగంలో ఉంటారు. కుశాలుణ్ణి కోరుకున్న వారందరూ 2వ భాగంలో ఉంటారు. వాళ్ళిద్దరూ చెరో భాగానికి చెరొకరు రాజుగా ఉంటారు. నీ సమస్య తీరినట్లే కదా. ఇక ప్రజల సమస్య అంటావు, అది వారు కోరు తెచ్చుకున్నదే కాబట్టి నీకు చింత అక్కర్లేదు అని మాయమయ్యాడు దేవుడు. తెలిసి చెడ్డవాళ్లను రాజుగా కోరుకునే ప్రజలుంటారా అని విక్రమసింహుడు అనుకున్నాడు. కానీ ఆయన రాజధానికి తిరిగి వెళ్ళి సుశాలుణ్ణి కుశాలుణ్ణి రాజులుగా ప్రకటించగానే ఎక్కువ భాగం ప్రజలు సుశాలుణ్ణి, తక్కువ భాగం ప్రజలు కుశాలుణ్ణి కోరుకున్నారు. ప్రజల నిష్పత్తి ప్రకారం పెద్ద భాగాన్ని సుశాలుడికి, చిన్న భాగాన్ని కుశాలుడికి అప్పగించాడు విక్రమసింహుడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విక్రమసింహుడు తీసుకున్న నిర్ణయంలో నాకు ముఖ్యంగా 2 సందేహాలు కలుగుతున్నాయి. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే విక్రమసింహుడు తపస్సు చేసి దేవుణ్ణి మెప్పించి ప్రజాక్షేమమే వరంగా పొందిన సుశాలుణ్ణి రాజుగా చెయ్యక తానే మళ్ళీ తపస్సుకు వెళ్ళటం విడ్డూరంగా లేదా? ఇక దేవుడు వరం ఇవ్వటానికి నియమనిష్టలతో చేసే తపస్సు తప్ప వాళ్ళ గుణగణాలు ముఖ్యం కాదు అనడం ఎంతవరకు సమంజసం? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఏ దేశ ప్రజలైనా సుఖశాంతులతో వర్ధిల్లాలంటే ప్రజల క్షేమం, శత్రు నిర్మూలన 2 అవసరం. అయితే సుశాలుడు కుశాలుడు పొందిన వరాలలో చెరిసగం లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ సుశాలుణ్ణి రాజుగా చేస్తే కుశాలుడు దుర్బుద్ధితో అతన్ని హతమార్చే అపాయం కూడా లేకపోలేదు. అందుకే రాజు తపస్సు చేసి దేవుడిచ్చిన సలహాలను పాటించాడు. ఇక వరాల గురించి దేవుడు చెప్పిన సంగతి అక్షరాల నిజం. దుర్మార్గ స్వభావులు ఎంతటి నియమనిష్టలతో కఠోరమైన తపస్సు చేసి వరాలు పొందినప్పటికీ వాటి పర్యవసనాలు వారికి కీడు కలిగిస్తాయే తప్ప మేలు చెయ్యవు. ఇందులో దేవుడి ప్రమేయం ఏమీ లేదు. దుష్ట స్వభావులు దుష్టవరాలనే కోరుకుంటారు. చివరికి అవే వాళ్ళకి వినాశనం కలిగిస్తాయి. పురాణాలు చాటే సత్యం కూడా ఇదే. అయితే అలాంటి దుర్మార్గుల బారి నుంచి మంచివారిని రక్షించడం, దుష్టుల నుంచి దూరంగా ఉంచడం పాలకుల బాధ్యత. అందుకే తమ రాజు నిర్ణయించే బాధ్యతను ప్రజలకే వదిలిపెట్టమని దేవుడు విక్రమసింహుడికి సూచించాడు. అధిక సంఖ్యాకులైన మంచివారు సుశాలుణ్ణి, అల్పసంఖ్యాకులైన చెడ్డవారు కుశాలుణ్ణి కోరుకున్నారు. మనుషుల స్వభావాలే వారి మంచి చెడ్డలను నిర్ణయిస్తాయి. వాటిని బట్టే సుఖదుఖాలు ప్రాప్తిస్తాయి.
అతిక్రమించలేని ప్రకృతి ధర్మం ఇది. అందువల్ల దేవుడు ఇచ్చిన వరం సమంజసంగానూ సహజంగానూ ఉంది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.